విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా పోరాడుతామన్న సిఆర్పీఎఫ్ సిబ్బంది. మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నార్కోటిక్ విభాగ అధికారులు. న్యాయం కోసం రోడ్డెక్కిన వెల్ఫేర్ సంస్థ ఏజెంట్లు. 7 ఏళ్లుగా కట్టిన నగదు కోసం సంస్థ చుట్టూ తిరుగుతున్నామన్న బాధితులు. సామాజిక సేవే లక్ష్యంగా భారీ స్థాయిలో వితరణ చేస్తున్న యూనియన్ బ్యాంక్. ప్రభుత్వ అందబాలికల పాఠశాలకు 2 లక్షల రూపాయల అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ ప్రహ్లాదపురంలోని సిఆర్పీఎఫ్ బెటాలియన్ కేంద్రంలో మాదక ద్రవ్యాల నివారణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత నార్కోటిక్ విభాగ అధికారులు, సిఆర్పీఎఫ్ అధికారులు, సిఆర్పీఎఫ్ వైద్య విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 రోజుల పాటు జరిగే మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాలు విశాఖ మహారాణిపేట ప్రహ్లాద కళ్యాణ మండపంలో 198 సిఆర్పీఎఫ్ బెటాలియన్లు జరిగాయి. సిఆర్పీఎఫ్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ జవాన్లు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని మాదక ద్రవ్యాల నివారణ కోసం పాటుపడతామని, మాదక ద్రవ్యాల నివారణ కోసం కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది చేత నార్కోటిక్ విభాగ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మేజర్ భగత్ సింగ్, కేంద్ర నార్కోటిక్ అధికారి రాజన్ కుమార్, సిఆర్పీఎఫ్ వైద్యాధికారి తుంగల బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. विशेष रूप विशेषकर युवाओं को जागरूकता पैदा करेंगे ताकि भारत का युवा करेंगे। जय हिंद, जय भारत। यहाँ जगदम्बा में, विशाखापट्टनम में हम यहाँ पर एकत्रित हुए हैं। इस कार्यक्रम की जहाँ तक शुरुआत की बात है तो कई दिन पहले एनसीबी के हमारे साथी हमारे पास में आए थे कि हम मिलकर के कार्यक्रम करेंगे। ये हमारे लिए बड़े सौभाग्य की बात है कि इस कार्यक्रम का पूरे देश में अभियान चलाने वाली जो संस्था एनसीबी है, जो डिपार्टमेंट है जो सबसे ज्यादा योगदान देश में अगर नशा मुक्ति के अभियान में दे रहा तो एनसीबी है, और उसी के मार्गदर्शन में पूरे देश में कार्यक्रम चलाए जा रहे हैं। విశాఖ బీజేపీ కార్యాలయంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కు అభినందన సభను నిర్వహించారు. విశాఖ అనకాపల్లి సీనియర్ లీడర్లు ఈ సభలో పాల్గొన్నారు. ఈ అభినందన సభలో సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి అంటే కూటమి ఉండాలని ప్రజలు ఆలోచన చేశారన్నారు. ఈ మెజార్టీలు చూస్తే ఒక రాజకీయ చరిత్రలో అద్భుతం కనిపిస్తుందన్నారు. పెందుర్తిలో 67% ఓట్లు బీజేపీకి వచ్చాయని, కానీ ఉత్తరాంధ్రలో వైసీపీకి 30% లోపు ఓటు శాతం ఉందని అన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన భూదందాలు చేశారంటూ వైసీపీ పాలనపై విరుచుకుపడ్డారు. అనకాపల్లిలో గెలిచినా తాను విశాఖలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి వారం అనకాపల్లి, విశాఖ, ఉత్తరాంధ్రలో అందుబాటులో ఉంటానని తెలిపారు. త్వరలో విశాఖలో బీజేపీకి మంచి కార్యాలయాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ లో కనీ విని ఎరగని రీతిలో ఈ కూటమి ఏర్పాటు జరగడం, కనీ విని ఎరగని రీతిలో కూటమి గెలవడం. ఈ కూటమి ఏర్పాటు చేయక ముందు చాలా మంది రకరకాలుగా ప్రచారం చేశారు. అసలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలుస్తుందా, కలవదా, జనసేన తెలుగుదేశం కలుస్తుందా, జనసేన భారతీయ జనతా పార్టీ ఉంది, ఆయనేమో ముందు వెళ్ళిపోయాడు అని రకరకాల ఈ ఛానల్స్లో కానీ, మాధ్యమాల్లో కానీ, న్యూస్లో కానీ చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో, అసలు ఛానల్స్లో. అయిన తర్వాత చిలుకలూరుపేటలో మీటింగ్లో జరగడం, మొట్టమొదటిగా అలయన్స్ అయిన తర్వాత అప్పటి నుంచి కూటమిలో ఎలాంటి విభేదాలు లేకుండా ఎక్కడెక్కడ చిన్న ఉంటే కూడా అక్కడే క్లియర్ చేసుకొని, ఎందుకంటే
ఈ కూటమి కలవడం చెడిపోయిన ఒక కుక్కలు దించిన విస్తరలాగా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఈ కూటమి కలిసి ఈ రాక్షస పాలనను అంతమొందించాలని చెప్పేసి అందరూ భావించి కూటమి కట్టడం, దానికి ప్రజలు బ్రహ్మాండంగా మద్దతు కలిపి ఈరోజు 164 ఎమ్మెల్యేలు గెలిచారంటే చరిత్ర. ఈ చరిత్రలో ఇంకా మళ్ళీ ఇట్లా 164 సీట్లు వస్తాయా అనేది ఒక ఆలోచన చేసే విధంగా ఈరోజు ప్రజల తీర్పు ఇచ్చిన దానికి వారికి అందరికీ కూడా ఈ విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైనంత వాళ్ళు అని చెప్పేసి ఈరోజు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఒక హెడ్ క్వార్టరు, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా. కాబట్టి త్వరలోనే నేను పార్టీతో కూడా మాట్లాడి పార్టీ చేసి ఇక్కడి నుంచి కూడా మనం అందరము కలుసుకొని బ్రహ్మాండమైన దేశంలో అందరూ మెచ్చుకునే విధంగా ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందాం. ఎప్పుడైనా కానీ ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వచ్చినా కూడా కార్యకర్తలు నాయకులు హోటల్లో లేకుండా హోటల్లో పెట్టుకోవాలంటే వారికి ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడే కొంతమంది స్టే చేసేదానికి కూడా రూములు కూడా కట్టించుకొని ఇక్కడే ఉండేట్టుగా మంచి ఆఫీసు కూడా నిర్మిస్తామని చెప్పేసి త్వరలోనే నేను ఈ పార్లమెంట్ సమయాల్లో ఢిల్లీలోను ఇటు రాష్ట్రంలోను నాయకులతో అందరితో మాట్లాడి మన రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి ఇక్కడ కార్యక్రమాన్ని నేను సొంతంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. చలనచిత్ర పరిశ్రమలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ శ్రమ్ కార్డులను అందజేస్తున్నారు ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్డు ద్వారా కేంద్ర సహాయం నేరుగా అందుకోవచ్చని తెలిపారు. ఈ కార్డు ఉంటే హెల్త్ కార్డులు పొందుకునే అవకాశం ఉందని, కార్మికులంతా కార్డు నమోదులో పాలు పంచుకోవాలని కోరారు. ఏపీ మా విశాఖ జిల్లా అధ్యక్షులు బయ్యా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ పరిధిలోని కార్మికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ మా అధ్యక్షులు డాక్టర్ ముత్తుకూరు నరసింహులు, కోశాధికారి పూల శ్రీను, కార్యదర్శి విజయరమణి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఆరోగ్యం కొరకు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక డిస్పెన్సరీని కేటాయించడం జరిగిందండి. మరి దానికి ముందుగా ఈ శ్రమ్ కార్డు నమోదు అయితేనే ఆ హెల్త్ కార్డుకి ఎలిజిబిలిటీ అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాని కొరకు ఈరోజు విశాఖపట్నంలో మరి మెగా ఈ శ్రమ్ నమోదు అనేది చేయటం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి వెల్ఫేర్ కమిషనర్ శ్రీ అభినవ తివారీ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ కార్మికులందరికీ కూడా ఆరోగ్యపరంగా ఈ డిస్పెన్సరీ ఎంతో దోహదం పడుతుందండి. ఈ డిస్పెన్సరీలో వర్కర్తో పాటు వర్కర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి వైద్యం ప్రభుత్వమే ఉచితంగా అందజేయడం జరుగుతుందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమ కార్మికులు ముఖ్యంగా ఈ డిస్పెన్సరీని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ జిల్లా. ఈరోజు ఈ తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం అండి. ఇది సినీ కార్మికులే కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉన్న మొత్తం ఫెడరేషన్లో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులందరికీ కూడా ఇది పనికొచ్చేటటువంటి కార్యక్రమం. ఈ శ్రమ కార్డు నమోదు చేసిన తర్వాత హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. రాజు గారు చెప్పినట్టు హాస్పిటలైజేషన్ కూడా రెడీ అవుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్న కార్యక్రమం. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా ఇది అవసరమైనటువంటి ఇది చాలా అవసరమైనటువంటి కార్డు. ఇది అందరూ కూడా వచ్చి కార్డు నమోదు చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. చాలామంది వచ్చి ఉన్నారు ఇప్పటికీ. అందరూ కూడా చాలా మంది కార్డు నమోదు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
ఇటువంటి సినీ పరిశ్రమలో, ఎందుకంటే మేము కళాకారుల సమస్యలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి ఎంత కష్టపడతాడో అనేది అనుభవించిన వాళ్ళకి తెలుసు. నిజంగా మేము మా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులైన రాజా గారికి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అలాగే ప్రెసిడెంట్ అయిన భయ్యా గారికి కూడా. ఎందుకు రాజా గారికి నేను నమస్కరిస్తున్నాను అన్నానంటే, కళాకారులు ఈశ్వరాంశ సంభూతులు. వాళ్ళు చెయ్య చాచి అడగటం తెలీదు. ఆత్మాభిమానం మా కళాకారులకు ఎక్కువ. మాకు ఇది కావాలని ఆశించడం చాలా తక్కువ. కరతాళ ధ్వనులు చాలు అనుకునే వాళ్ళు మాత్రమే. కానీ వారు ఆరోగ్యపరంగా బాగుంటే, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలి, ఎన్నో అంశాలని తీసుకొని రావాలి. ఎందుకంటే పురాణ ఇతిహాసాలు ఎలా ఉన్నాయో, ఎవరు ఏ విధంగా వచ్చారో తెలియదు. ఈ కళాకారులే లేకపోతే ఏ ఇది కూడా లేదు. అలాంటి కళాకారులకి ఆరోగ్యపరంగా ఉండాలని మొట్టమొదటిసారి విశాఖపట్నంలో ఒక ఈశ్వరం కార్డు ఇస్తే హెల్త్ హాస్పిటల్ అనేది పెడితే బాగుంటుంది అని ప్రభుత్వాలతో కూడా ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి, ఎందుకంటే ఒక వస్తువును ఒక చోటకి మనం తీసుకొని రావడానికి ఎన్ని అవస్థలు పడతామో, అసలే పీతల సామ్రాజ్యంలో ఉన్న మనం ఆయన ఈ కార్యక్రమం ఇక్కడ దాకా రావడానికి ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత కష్టపడ్డారో అనుభవించే వాళ్ళకు మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. వెల్ఫేర్ సంస్థలో డబ్బులు కట్టిన తమను గత 7 ఏళ్లుగా సంస్థ ప్రతినిధులు తిప్పుతున్నారే తప్ప తమకు ఎటువంటి న్యాయం చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బుధవారం నగరంలోని ఆసిల్మెట్లో ఉన్న వెల్ఫేర్ కార్యాలయం ఎదుట బాధితులంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు నాగమణి మాట్లాడుతూ, మేమంతా గుడివాడ ప్రాంతం నుంచి వచ్చామని, ప్రతి నెల రైల్లో వచ్చి వెళ్లడం తప్ప తాము కట్టిన డబ్బులకు తగు న్యాయం చేయాలని కోరుతున్న సంస్థ పట్టించుకోవడం లేదని, పాలసీలు కట్టిన తమకు ఇప్పటి వరకు 70 లక్షల వరకు సంస్థ చెల్లించాలని అన్నారు. తీరా ఇప్పుడు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామంటూ చెప్పడం, వడ్డీ ఇవ్వలేమని చెబుతున్న మాటను చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించి 8 సంవత్సరాలు అవుతున్నా చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ ఇవ్వాల్సినప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు సంస్థ ఎండీ డైరెక్టర్లు స్పందించి చెల్లించిన డబ్బులకు అసలు వడ్డీ కలిపి ఇవ్వాలని, తగు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంలో కూటమి సభ్యులు తమకు సహకారంగా నిలవాలని కోరారు. నా పేరు నాగమణి అండి. మాది గుడివాడ, కృష్ణా జిల్లా దగ్గర గుడివాడ. మేము 2010లో వెల్ఫేర్లో జాయిన్ అయ్యాం సార్. మల్లా విజయప్రసాద్ గారు చాలా మంచివారు, మానవతావాది అని సీనియర్లు అందరూ జాయిన్ అయ్యి తెనాలి, బాపట్ల అక్కడి నుంచి అందరూ వచ్చి మమ్మల్ని జాయిన్ చేశారు సార్. 2010 నుంచి మాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు. స్కాష్ కార్డులని, టూర్లని, డిపాజిట్లు కానీ, కమిషన్ పరంగా, శాలరీ పరంగా అన్నీ ఇస్తామని మాకు చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేశారు సార్. మేము ఇంటింటికి తిరిగి అడుక్కునేవాడి కంటే ఎక్కువగా రోజు ఇంటింటికి తిరిగి లక్షలకు తీసుకొచ్చి కట్టాం సార్. లక్షలు తీసుకొచ్చి కడితే ఎప్పుడన్నా ఒక నెల లేట్ అయితే లేట్ ఫీజు కూడా కట్టించుకునేవాళ్ళు. లేట్ ఫీజు కట్టాం. ఇప్పుడు 2015, ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి సార్ తిరుగుతూనే ఉన్నాం. సంవత్సరానికి నెలలో ఒకసారైనా వస్తూ ఉంటాం ఆఫీస్కి. మాకు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అంతకుముందు 2 సార్లు కూడా ఇట్లాగే మాకు న్యాయం జరగకపోతే మీడియా మిత్రులను సహాయం అడిగితే చేశారు. అప్పుడేదో మమ్మల్ని బతిమలాడి బాగాలి కొంతవరకు ఏదో కొద్దిగా ఇచ్చారు. మళ్ళీ ఇప్పటికి 2-3 సార్లు వచ్చాం సార్. నెల వస్తానే ఉన్నాం. మాకు అసలు సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు సార్. ఈరోజు రాత్రి తిరుపతి ఎక్స్ప్రెస్కి వచ్చాం. ఇవ్వండి నీరసం వచ్చి పడిపోయారు. ఒక్కళ్ళకు కూడా మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. మాకు అసలు ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు సార్. ఈ రోజు అయితే నాకు ఒక్కదానికే 30 లక్షలు రావాలి. నేను ఒక్కదాన్నే 30 లక్షలు కట్టించా. ఈ రోజు ఏమంటున్నారంటే ఆస్తులు ఉన్నాయి కంపెనీకి. ఇగో సార్ మాకు ఆస్తులు ఉన్నాయి, అన్ని సార్లు బ్రాంచ్ తరపున ఆస్తులు ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేశారు. డాక్యుమెంట్లతో సహా ఇచ్చారు. ఈ రోజు ఏంటంటే మీకు అసలు అమౌంట్లు ఇస్తాం, మీకు నచ్చితే పట్టుకెళ్ళండి, లేకపోతే లేదు, మాకు ఇక్కడ ఎవరు లేరు, స్టాఫ్ ఒక అతనే ఉన్నారు సార్, మీకు సమాధానం కావాలంటే 3 రోజులు పడుతుంది. ఈ రోజు మీకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, సమాధానం చెప్పడానికి కూడా 3 రోజులు పడుతుంది అంటున్నారు.
ఆస్తులు ఉన్నాయి సార్. ఎక్కడ నష్టాలు వచ్చినాయి ఈ కంపెనీకి? ఈ కంపెనీలో ప్రతి ఒక్క ఏజెంట్ కట్టించిన అమౌంట్తోనే ప్రాపర్టీలు కొంటున్నాం అని చెప్పారు. ప్రాపర్టీలు కొన్నారు. ఆస్తులు ఉండి కూడా ఈ కష్టపడి కట్టుకున్న ఏ మహిళలకు కూడా, ఏ ఒక్క కస్టమర్కి కూడా న్యాయం చేయట్లా. చనిపోయారు అని కూడా ఫోటోలు పెడుతున్నాం సార్. చనిపోయింది కస్టమరు, హాస్పిటల్లో ఉంది కస్టమరు అని మమ్మల్ని తిడుతున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్కి లాగుతున్నారు. మమ్మల్ని పెద్ద మనుషుల్లో పెడుతున్నారు అని మేము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా సరే మాకు సరైన సమాధానాలు ఉండట్లేదు సార్. మేము తిట్లు తింటున్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగట్లా సార్. గుడివాడ, పామర్రు, కవతరం, కంకిపాడు, చేవూరు, నిమ్మకూరు మొత్తం 25 మంది ఉన్నాం సార్. ఏజెంట్లే సార్, ఏజెంట్లే అందరం 25 మంది వచ్చాం. కస్టమర్లు ఇళ్లలో ఉండవట్లేదు. భర్తలు ఆలైపోయారు అనుకుంటే ఇండ్ల కాడ భర్తలు కొడుతున్నారు. మాకు వడ్డీలతో సహా అమౌంట్లు కావాలి, మాకు న్యాయం జరగాలి. మాకు ఈ నెలలో మాకు డబ్బులు ఇచ్చే వరకు మేము కదలం. మాకు వడ్డీలతో సహా చెక్కులు బౌన్స్ అవ్వకుండా మాకు వడ్డీలతో సహా మా అమౌంట్ మాకు ఇప్పించండి మహాప్రభు. మిమ్మల్ని విగ్రహం కట్టించుకొని దండం పెట్టి పెద్ద విగ్రహం కట్టించుకుంటాం. మా మీద దయించి మాకు న్యాయం చేయండి. ఇంట్లో ఉన్న నగ నట్ర అమ్ముకుని హోటల్ బిజినెస్ పెట్టుకున్న తమను మానసికంగా హింసిస్తూ హోటల్ని కబ్జా చేసే ప్రయత్నంలో వైసీపీ నాయకులు ఉన్నారని, సదరు వ్యక్తి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు ముల్బాగ్ హోటల్ యాజమాని మౌర్య. 6 నెలల క్రితం 2,40,000 అడ్వాన్స్ ఇచ్చి దోసా పాయింట్ ఓపెన్ చేసి తమకు స్థల యాజమాని అంటూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తూ వ్యాపారం జరిగే సమయంలో ఒక పెద్ద చెక్కబడ్డిని తమ హోటల్ ప్రాంగణంలో నిలిపి వచ్చే కస్టమర్లను బెదిరిస్తూ మారణాయుధాలతో హోటల్ ముందు పెట్టి అపరిచిత వ్యక్తులతో హోటల్లో పనిచేస్తున్న సిబ్బందిపై, తన భార్యపై చెప్పుకోలేని భాషలో దూషిస్తూ వ్యాపారాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారంటూ కొండా జనార్దన్ పై ఆయన ఆరోపించారు. ఆయన ఇదిలోనే ఉంటుంది, మొత్తం ఫుటేజ్ సీసీ ఫుటేజ్ లో ఉంటుంది. చేసే 40,000 చెప్పని సైన్స్ చేసి రిజిస్టర్ చేసే దానికోసము 1 month 2 months పక్కన అవుతుంది. అన్ని కలిపి ఒకేసారి సైన్స్ పెడతాము. మీకు కాదు, బ్యాక్ సైడ్ ఇవ్వమని 30,000కి ఇవ్వండి, మాకు అంతకంటే ఎక్కువ వద్దు, మేమేదో చిన్నగా పెట్టుకుంటామని చెప్పానంటే లేదు అట్లా ఇట్లా అని చెప్పని హయ్యర్ దానికి 40,000 తీసుకోండి. ఇది నా పేరు కే భారతి. మేము ముల్బాగల్ దోసా రెస్టారెంట్ డిసెంబర్ 10వ తేదీన 2023లో స్టార్ట్ చేశాము. ఇది మా అబ్బాయి పేరు మీద కే సంతన్ మౌర్య గుప్తా పేరు మీద ఓపెన్ చేశాము. దీనికి అగ్రిమెంటు జనార్దన్ రావు అనే అతను 3 years అగ్రిమెంటు 40,000 లెక్కన ఇస్తానని చెప్పని ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ రాస్తానని అమౌంట్ అకౌంట్కి పే చేయించుకొని ఒక 1 month 2 months డైలీ ఇదే మాట చెప్తూ అగ్రిమెంట్ కంప్లీట్ చేయకుండా రిజిస్టర్ చేయలేదు. అతని పేరు మీద ఈ సైటు లేదు, సైటు ప్రాబ్లం ఉంది, రిజిస్టర్ చేసేదానికి అవ్వదు అని చెప్పని పేమెంట్ మాత్రం తీసుకున్నాడు. అట్లాగే రన్ చేస్తాం. ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మేము పే చేస్తామనేటప్పటికి ఇంకా 2 months తర్వాత 3 months నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసి హోటళ్ళు రెక్కీ చేసి మొత్తం హోటల్లో 25 members పైన మొత్తం షట్టర్స్ అన్ని పగలగొట్టి లోపల ఉండి 3 days హోటల్లోకి మేము రానియకుండా చేసి మొత్తం చాలా మా హార్డ్ డిస్క్, మా రెసిపీస్ది ఫుటేజ్ హార్డ్ డిస్క్ 11 lakhs అంత కాస్ట్లీ దాన్ని టెస్ట్ చేసి ఐటమ్స్ మెటీరియల్స్ అన్నీ ఇచ్చేసేసారు. ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు 4వ నెలలో వాళ్ళు యాక్షన్ తీసుకొని సిపి గారు అందరి సమక్షంలో మళ్ళీ మాకు 9 months టైం ఇచ్చారు, జనవరి దాకా. కోర్టుకి అప్రోచ్ అయ్యాము. కోర్టులో కూడా మాకు నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంది. అయినా కూడా ఇప్పుడు సిపి గారి సమక్షంలో సిఐ గారు, ఆర్లోవా సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ క్లియర్ చేస్తే కూడా 4th monthలో ఇప్పుడు మళ్ళీ 6th month అనగా మళ్ళీ సండే రోజు మళ్ళీ టెంకాయల షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు టెంకాయలు అది పనిగా పెట్టిందే టెంకాయలు కత్తులు పెట్టుకొని బెదిరించేదాన్ని. వాళ్ళ మిసెస్ కాల్ చేసి ఆర్డర్ తీసుకోమని, ఎవరో ఆర్డర్ తీసుకోమని ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్సర్ చేసేటప్పటికి వాళ్ళ మిసెస్ జనార్దన్ రావు గారి మిసెస్ మాట్లాడుతున్నారు, మాకు హోటల్ కావాలి,
హోటల్ ఖాళీ చేయమని కాదండి, హోటలే కావాలి మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి, మీరు బయట వెళ్ళిపోండి అంటే ఇదే మాట. లేదంటే మీ మాస్టర్స్ని మిమ్మల్ని అందరినీ హతమారుస్తామని చెప్పని కత్తులు పెట్టుకొని బెదిరిస్తా అన్నారు. మొన్న సండే రోజు నైట్ మార్నింగ్ ఓపెన్ చేశారు టెంకాయ కొట్టు, సండే రోజు నైట్ కరెంట్ ఆఫ్ చేసేసి మొత్తం అందరూ షాప్ చుట్టుముట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా చుట్టుముట్టి కత్తులతో బెదిరించినారు అందరినీ. ఇంకా కరెంట్ లేదు, మాకు సీసీ ఫుటేజ్ లేదు. దీని వరకు ముందు వరకు ఉండే ఫుటేజ్ అంతా ఉంది, అది కూడా మేము సబ్మిట్ చేస్తాము. పోలీస్ స్టేషన్లో ఆర్లేవ స్టేషన్లో ఉండేదాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, కోర్టు దాన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మాకు ఇది జనవరి దాకా ఉంది. మాకు మేము 27 lakhs పే చేసి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని 16 మంది వర్కర్స్, మేము 4 members మా ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి చేస్తున్న దాన్ని ఈరోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేయమని చెప్పాను. మొత్తం 27 lakhs అయింది టోటల్ ఇన్వెస్ట్మెంట్. 27 lakhs పే చేసి మేము మొత్తం ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, మాస్టర్స్ శాలరీస్ అన్నీ ఖర్చు పెట్టుకొని చేస్తామంటే ఈరోజు వాళ్ళ మిస్సెస్ కాల్ చేసి బెదిరించి చంపేస్తాము, పట్టేస్తాము, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తామండి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా మాకు న్యాయం జరగట్లేదు. మేము సిపి గారికి కంప్లైంట్ పెట్టాము, ఏసీపీ గారికి కంప్లైంట్ పెట్టాము, మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాము, సిపి గారికి వాట్సాప్లో మెసేజ్లు చేస్తాము, ఫుటేజ్ అన్నీ షేర్ చేస్తున్నాం. అయినా కానీ డైరెక్ట్గా వచ్చి బ్యాక్ సైడ్ మొత్తం రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ డ్యామేజ్ చేశారు, ఫ్రంట్ డ్యామేజ్ చేశారు. లేడీస్ కస్టమర్స్ వస్తా అంటే వాళ్ళని వల్గర్గా బిహేవ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము తప్పుగా, రాంగ్ సాంగ్స్ పెట్టి టెంకాయ షాప్లో వల్గర్ సాంగ్స్ అంతా ప్లే చేసి ఆయన డిస్టర్బెన్స్ చేయడము. మేము అవుట్ వెళ్ళేటప్పటికి వచ్చి మాస్టర్స్ అందరినీ బెదిరించడము, మీరు వర్క్ చేస్తే దానికి వస్తే మీరు రేపు నుంచి ఉండరు. 2 days క్లోజ్ చేసుకొని ఉన్నాం సార్ రెస్టారెంట్. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కి ఏంటంటే మెయిన్ జనార్దన్ రావు గారి మిస్సెస్, ఆమెకి ఈ రెస్టారెంట్ కావాలి. ఇప్పుడు మేము ఇంత కష్టపడి మా హస్బెండ్ 7 ఏళ్ళుగా కష్టపడి 11 lakhs పే చేసి మరీ ఈ రెసిపీ దాన్ని నేర్చుకున్నారు. 30 to 40 జిల్లాల్లో ఈ రెస్టారెంట్ ఎక్కడ కానీ లేదు. ఈ టైప్ ఆఫ్ దోశ, ముల్బాగల్ దోశ కర్ణాటకదే ఇది, కానీ ఇక్కడ పెట్టింది మేము. మా హస్బెండ్కి ఫుడ్ అంటే చాలా ఇది, ఆయన కష్టం మీద ఈ రెస్టారెంట్ రన్ అవుతాము. మేము ఓనర్సే, మేము 4 చేస్తాము, 16 members వర్కర్స్ చేస్తున్నారు. ఇంత చేసినా కూడా వాళ్ళకి మాకు ఖచ్చితంగా కావాలి. రెంట్ది ప్రాబ్లం కాదండి, రెంట్ ప్రాబ్లం కాదు, వాళ్ళకి రెస్టారెంట్ కావాలి, రెస్టారెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలి. వైసీపీ వాళ్ళు దీనికి పూర్తి సపోర్టు. మేము ఏమైనా మాట్లాడితే మేము వైసీపీ వాళ్ళము, జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళము, జనార్దన్ రావు ఆయన ఈ స్థలం సైట్ ఆయనైతే కాదండి, విశాలాక్షి నగర్ ఉండేదాన్ని, ఆయనైతే కాదు. అందువల్లే మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేకపోయాడు. రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పనే తీసుకున్నాడు, కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎవరికి అగ్రిమెంట్స్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మిసెస్ ఏం మాట్లాడుతున్నారు? మేము ఆర్లేవా స్టేషన్కి 7 lakhs పే చేశాము, 7 lakhs ఇచ్చాము. మీరు ఎక్కడికి వెళ్ళినా, హోమ్ మినిస్టర్ గారికి కాదు సీఎం గారికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు న్యాయం జరగదు, మాకు ఇచ్చేసి వెళ్ళండి. ఏమంటే మేము ఆర్లేవా పోలీస్ స్టేషన్, మీది ఈ పరిధి వచ్చేది ఆర్లేవా పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఈ ఆర్లేవా పోలీస్ స్టేషన్లో మేము 7 lakhs ఇచ్చాం. మీరు ఎక్కడ తిరిగినా ఆ స్టేషన్ వల్లే మీకు ఏదైనా న్యాయం చేయాలంటే అది చెయ్యరు. ఇప్పుడు మేము ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని నెలలుగా కష్టపడి మేము చేసుకున్న స్థానం మాకు కావాలి, మాకు తగిన న్యాయం చేయాలనేసి మీడియా మిత్రుల్ని కోరు. విజయసాయిరెడ్డి దొంగల ముఠ ఆంధ్ర క్రికెట్ అకాడమీని కబ్జా చేసిందంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోపీనాథ్ రెడ్డి చేసేది వస్త్ర వ్యాపారమని, క్రికెట్ అసోసియేషన్ కు మాత్రం వస్త్రాపహరణం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అసోసియేషన్ లో సభ్యత్వం, క్రికెట్ తో సంబంధం లేకుండా అక్రమంగా ఏసీఏను కబ్జా చేశారన్నారు. బంతి పట్టుకోవడం రానటువంటి వ్యక్తికి బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వ్యక్తులు కేవలం విజయసాయిరెడ్డి దొంగల మూట ఏదైతే ఉందో, విజయసాయిరెడ్డి దొంగల మూట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేసేసి బంతి బ్యాట్ పట్టుకోవడం రానటువంటి వ్యక్తులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా, వైస్ ప్రెసిడెంట్ గా, కోశాధికారిగా, అలాగే జిల్లాల్లో అసోసియేషన్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క అసోసియేషన్ సభ్యులుగా పూర్తి స్థాయిలో అక్కడ చేరిపోయి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని కబ్జా చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహిళల కోసం జోరుగా హుషారుగా అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు రవిచంద్రన్ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి సుమారు 600 మంది మహిళలు పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే మహిళలు చక్కని ఆట విడుపుగా జోరుగా హుషారుగా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశామని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవే పరమావధిగా సాగే నిరంతర ప్రక్రియ అని వారు స్పష్టం చేశారు. జోరుగా హుషారుగా కాల్ టు ఆర్డర్. ఆయన ఆర్డినరీ మ్యాన్ అయితే కాదండి. మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లో 31 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈరోజు మా డిస్ట్రిక్ట్ నుంచి లేడీస్ ఈవెంట్గా జోరుగా హుషారుగా ప్రోగ్రాము 600 మందికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది ఫుల్ లేడీస్ డే అవుట్ లాగా ఫుల్ ఎంజాయ్మెంట్. మార్నింగ్ నుంచి 5 హౌసెస్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లక్కీ డిప్పులు, ప్రతి 10 మందికి ఒకళ్ళకి ఒక సిల్వర్ గోల్డ్ నోసు అండ్ ముక్కుపై నోస్ పిన్ను అండ్ ఒక మ్యాక్ 5,000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. హెర్బల్ షాంపూ ఇవన్నీ కాకుండా వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నాము, కిట్లు కూడా ఇస్తున్నాము. ఈ మా ప్రోగ్రామ్కి మేము అనౌన్స్ చేయంగానే ఎంత బాగా రెస్పాండ్ అయిందంటే మేము ఒక్క 1 వీక్లో 500 టికెట్స్ మేము అమ్మాము. ఈ వచ్చే మనీ తోటి మేము ఆర్గనైజేషన్ తరపు నుంచి మిగిలిన ఫండ్స్ కలెక్ట్ చేసి ఇలాగా ఎవ్రీ ఇయర్ మేము ఫండ్ రైజింగ్ సర్వీసెస్ మేము చేస్తున్నాము. అందరికీ మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇచ్చిన అందరికీ మా డిస్ట్రిక్ట్ తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. V201A సెక్రటరీ BNB కమలశ్రీ. ఈరోజు జోరుగా హుషారుగా అనే లేడీస్ ప్రోగ్రామ్ వైజాగ్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. దీంట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సిల్వర్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్స్, ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఈ బంపర్ లక్కీ డిప్స్గా కానీ హౌసెస్లో కానీ శారీస్లో అన్నిట్లో ఉన్నాయండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ ఆర్ రవిచంద్రన్ గారు మధురై నుంచి విశాఖపట్నం వచ్చారు చీఫ్ గెస్ట్గా యాజ్ అ ఫ్యామిలీ. అండ్ ఆర్ చిత్ర రవిచంద్రన్ గారు ద ఫస్ట్ లేడీ ఆఫ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అండ్ ఆవిడ కూడా ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ V201A చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేసే ఒక ఉమెన్స్ గాలా ఈవెంట్ అండి. అండ్ ఈ ప్రోగ్రామ్కి మాకు పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేశారు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, కానీ డైలీ లైఫ్లో ఉమెన్ ప్రతి ఇంట్లో కూడా కష్టపడుతూనే ఉంటారండి. మెన్ ఎంత కష్టపడుతున్నారో దానికన్నా డబుల్ కష్టపడతారు ఉమెన్ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం, ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం. సో వాళ్ళకంటే ఎంటర్టైన్మెంట్ టైం అనేది ఉండదు చాలా వరకు. సో అలాంటి టైంలో ఈ ఒక్క ప్రోగ్రామ్ ఈ 1 డే వాళ్ళకు ఒక రిలాక్సింగ్ మూమెంట్లో ఉండడానికి ఈ జోరుగా హుషారుగా ఫ్రమ్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. అందరు లేడీస్ చాలా హ్యాపీ అనండి, మేము కూడా చాలా హ్యాపీ. బికాజ్ ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201లో నేటికి విమెన్స్ ప్రోగ్రామ్ జోరుగా హుషారుగా అటెన్సీ చాలా గొప్ప వాళ్ళతో టాలెంట్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది. మోర్ దాన్ 600 విమెన్స్ పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ VV గుప్తా 201 డిస్ట్రిక్ట్ గవర్నర్. ప్రతి ఒక్క మహిళ దగ్గరను దే హ్యావ్ సమ్ టాలెంట్. ఆ టాలెంట్ని బయట పిలిచే ప్లాట్ఫామే ఈ జోరుగా హుషారుగా. ఈ ప్రోగ్రాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో నడుస్తుంది. ఈ ఇయర్లో ఈ డిస్ట్రిక్ట్లోకి నడిచేది రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్. ఈ టాలెంట్ ఈ ప్రోగ్రామ్స్కు 1 డే వాళ్ళు జాలీగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి దానికి కోసమే లాట్ ఆఫ్ ప్రైజెస్, లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ టాలెంట్స్ బయట చూపించే ఒక ప్లాట్ఫామ్గా మనము ఈ వాసవి క్లబ్ నుండి చేస్తూ ఉంటాము. రియలీ దీనికి మాస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద వైజాగ్. మోర్ దెన్ 600+ ఆడియన్స్. యూనియన్ బ్యాంక్ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను ఎండాడలోని ప్రభుత్వ ఆంధ్ర పాఠశాలకు అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడాకారులకు అవసరమైన ప్రత్యేక కిట్లను యూనియన్ బ్యాంక్ MD
సీఈఓ శ్రీమతి మణిమేకల అందజేశారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. Good morning. What is your name? Shri. Good morning. Anushya. Very good. Jasmine. వారికి యూనియన్ బ్యాంక్ వారు సుమారు అనేక లక్షల ఖరీదైనటువంటి వస్తువులు అంటే 2 ఏసీలు, 4 బ్రైలీ ఆర్బిట్రేటర్స్ అంటే బ్రైలీ రన్నింగ్ కోసం, అలాగే బ్రైలీ కిట్స్ పిల్లలకి, అలాగే స్పోర్ట్స్ కిట్స్, అలాగే ఒక స్టోరేజ్ కంటైనర్, ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా పాఠశాలకు అందించారు. వారికి మా పాఠశాల సిబ్బంది తరపున, మా పిల్లలందరి తరపున, యూనియన్ బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదే కాకుండా ఈ పాఠశాలలో ఎంతోమంది యాక్టివిటీస్ చేసినప్పటికీ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బాగా ఘనంగా నిర్వహించారు. నేను పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఈ సహకారం ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్ యూనియన్ బ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ నుంచి ఎండి అండ్ సిఇఓ మేడం మణిమేకలయ్య గారు ఇచ్చేసి పాఠశాలలో వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మాదక ద్రవ్యాల నివారణ లక్ష్యంగా పోరాడతామన్న సిఆర్పీఎఫ్ సిబ్బంది. మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నార్కోటిక్ విభాగ అధికారులు. న్యాయం కోసం రోడ్డెక్కిన వెల్ఫేర్ సంస్థ ఏజెంట్లు. 7 ఏళ్లుగా కట్టిన నగదు కోసం సంస్థ చుట్టూ తిరుగుతున్నామన్న బాధితులు. సామాజిక సేవే లక్ష్యంగా భారీ స్థాయిలో వితరణ చేసిన యూనియన్ బ్యాంక్. ప్రభుత్వ అందబాలికల పాఠశాలకు 2 లక్షల రూపాయల అందజేత. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.